శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు జూన్ నెల 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సూర్యుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూలై 16వ తేదీ గురువారం రాత్రి 11:44 కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు జూన్ 15 మధ్యాహ్నం 12:58 నుంచి జూలై 16 రాత్రి 11:44 వరకు మిథున రాశిలోనే ఉంటాడు. అలా మిథున రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, సూర్య భగవానుడి మిథున సంక్రమణము ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విషయాలలో ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అనుకూలించే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేకించే రాశుల వారు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభం మిథునం, సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 2వ రాశి అవుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం ద్వితీయ స్థానంలోకి వచ్చిన సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే ద్వితీయ స్థానంలో ఉన్న సూర్యుడు వృషభ రాశి వాళ్ళకి ఖర్చులు పెరిగేలాగా చేస్తాడు. ఎందుకంటే ద్వితీయ స్థానం అంటే అది ధనస్థానం. ధనస్థానంలో సూర్యుడు వృషభ రాశి వాళ్ళకి అది 2వ సంచారం కాబట్టి వ్యతిరేక ఫలితాలే ధనపరంగా కలిగింపజేస్తాడు. కాబట్టి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట వృషభ రాశి వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి, పొదుపు చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఎంత జాగ్రత్తగా ధనాన్ని సంపాదించి కూడబెడుతున్నా సరే అనవసరంగా ఏదో ఒక ఖర్చు ఈ సమయంలో వృషభ రాశి వాళ్ళకు వచ్చి అధిక వ్యయం అవుతూనే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ ప్రయత్నం వరకు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ద్వితీయ స్థానంలోకి వచ్చిన సూర్యుడు వృషభ రాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. కాబట్టి కళ్ళ మంటలు, కంటి నుంచి నీరు కారటము, కంటి చూపు మందగించటము, ఇటువంటి సమస్యలు ఏవైనా వృషభ రాశి వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కంటికి సంబంధించిన పోషకాహారాన్ని స్వీకరిస్తూ ఉండాలి. అలాగే కొంతమందికి వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోకి సూర్యుడు రాగానే తలనొప్పి సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. పార్శ్వపు నొప్పి, ఒంటి కణత నొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మైగ్రేన్ సమస్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మైగ్రేన్ సమస్య ఉన్న వృషభ రాశి వాళ్ళు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఆ సమస్యను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కూడా కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. ఉద్యోగ రంగమైన వ్యాపార రంగమైన ధనస్థానంలో ఉన్న సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా డెవలప్మెంట్ అనేది కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఎవరికైనా ప్రమోషన్ రావాల్సిన వాళ్ళు ఉంటే వృషభ రాశి వాళ్ళకి ఆ ప్రమోషన్ త్రుటిలో చేజారిపోవటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో సూర్యుడు ప్రమోషన్లు ఆపేస్తాడు. ప్రమోషన్ల కోసం కొంతకాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వ్యాపారంలో కూడా లాభాలు ఇంతకు ముందు కంటే తక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు చతుర్థాధిపతి అవుతాడు. ఎందుకంటే వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, సింహరాశికి అధిపతి సూర్యుడు 4వ స్థానాధిపతి అయ్యాడు. వృషభ రాశి వాళ్ళకి చతుర్థాధిపతి అయ్యి ద్వితీయ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి చతుర్థం అంటే భూమి, గృహము, స్థలము, పొలము ఇటువంటివి. కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నప్పుడు డాక్యుమెంట్లు వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ప్రాపర్టీస్ పరంగా మోసపోయే అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థం అంటే అది
తల్లిగారికి సంబంధించిన స్థానం కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు వృషభ రాశి వాళ్ళు తీసుకోవాలి. చతుర్థం అంటే ఉన్నత విద్య స్థానం కాబట్టి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో కూడా వృషభ రాశి వాళ్ళకి చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి క్రమశిక్షణతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో సూర్యుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు వృషభ రాశి వాళ్ళు చేసుకోవాలి. జూన్ 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించటం ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ సూర్యుడి మిథున సంక్రమణం మళ్ళీ జూలై 16వ తేదీ గురువారం రాత్రి 11:44 వరకు ఉంటుంది. అంటే మిథున రాశిలో ఉన్న సూర్యుడు జూన్ 15 నుంచి జూలై 16 వరకు కొన్ని రాశులకి పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు ఈ సమయంలో వచ్చే ఆదివారాలు చేసుకోవాలి. అలా చేసుకుంటే సంపూర్ణంగా సూర్యుడు యోగిస్తాడు. ప్రధానంగా ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేసే సమయంలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెట్టండి. అర్ఘ్యం ఎలా వదిలిపెట్టాలి? ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్ర పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు వేయాలి. వీలైతే ఎర్రచందనం అని ఉంటుంది, ఆ ఎర్రచందనం పొడి కొద్దిగా వేయండి. ఎర్రచందనం పొడి మీకు దొరక్కపోయినా అక్షింతల్లో కొద్దిగా కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన అక్షింతలు నీళ్లలో వేయండి. ఎర్రపూలు కూడా నీళ్లలో వేయండి. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు దిక్కు వైపు తిరిగి మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం. ఇది 12 సార్లు చెప్తూ మొక్కలో ఆ నీళ్లు పోసినట్లయితే ఇది సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అవుతుంది. దీనివల్ల సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా 12 రాశుల వాళ్ళకి యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో ఒక దీపం పెట్టండి. దీన్నే ద్వాదశ ఆదిత్య దీపము అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపం ఎలా పెట్టాలి? మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు ఎప్పుడైనా సరే స్నానం చేశాక ఒక పీట పెట్టండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేయండి. అక్కడ ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఆ పీట మీద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు తీసుకొని ఆ 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. ఇలా పీట పెట్టుకోవటం, పీట మీద ముగ్గులు వేయటం అలా చేయలేకపోయినా పర్వాలేదు. మామూలుగా ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా హాల్లో దీపం పెట్టండి. ఒకవేళ ఎర్ర ఒత్తులు దొరక్కపోతే ఏం చేయాలి? ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాయాలి. అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు దిక్కు వైపు వెలిగేలా దీపం పెడితే దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. దీనివల్ల కూడా సూర్యుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అంటే జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు రవిహోరలో గోధుమలు దానం ఇచ్చుకోండి. రవిహోర అంటే ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ రవిహోర ఉంటుంది. ఆ రవిహోర ఉన్న సమయంలో కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా టెంపుల్లో పంతులు గారికి దానం ఇచ్చుకోండి. దానం ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి? అటువంటప్పుడు గోధుమలు నానబెట్టి కొద్దిగా బెల్లంతో పాటు కలిపి ఈ రవిహోర ఉన్న సమయంలో ఆవుకు పెట్టండి. ఆవుకు పెట్టడం కూడా వీలు కాకపోతే ఏం చేయాలి? పంతులు గారికి గోధుమలు దానం ఇవ్వటం వీలు కాలేదు, ఆవుకు పెట్టడం వీలు కాలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ రవిహోర ఉన్న సమయంలో ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవలండి. అది సూర్యుడికి ఇష్టమైంది కాబట్టి ఆదివారం పూట రవిహోరలో సూర్యుడికి ఇష్టమైన బెల్లం ముక్క నవిలినా కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే ఆదివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు ఆదివారం మాంసాహారం తీసుకోకూడదు. ఎవరైనా మాంసాహారం తినేవాళ్ళున్నా ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని ఆదిత్య హృదయంలో కూడా చెప్పారు. మాంసాహారం విడిచిపెట్టండి. అలాగే శాకాహారం అయినా సరే వీలైతే ఆదివారం ఉపవాసం ఉండండి. ఆదివారం ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినండి. గోధుమ రవ్వ ఉప్మా లాంటివి తినండి. అది సూర్యుడికి ఇష్టమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల కూడా సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే
ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్యాష్టకం గాని ఆదిత్య హృదయం గాని చదవటం లేదా వినటం చేయండి. అన్ని స్తోత్రాలు చదవటం వినటానికి సమయం లేకపోతే ఓం సవిత్రే నమః 12 సార్లు అనుకోండి. జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు మీకు వీలైనప్పుడు ఓం సవిత్రే నమః అని 12 సార్లు అనుకున్నా కూడా సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా యోగిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని ఆదివారాలు వీలైనన్ని సార్లు చదివినా కూడా సూర్యుడు సంపూర్ణంగా యోగిస్తాడు. విష్ణు సహస్రనామం చాంటింగ్ విన్నా కూడా సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. కాబట్టి జూన్ 15 సోమవారం నుంచి జూలై 16 గురువారం వరకు సూర్యుడు మిథున రాశిలో ఉంటాడు. సూర్యుడు మిథున సంక్రమణం జరిగింది. ఇది 12 రాశుల వాళ్ళకి పూర్తిగా యోగించాలంటే ఈ పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేసుకోండి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోండి, అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలను ఇస్తుందో వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.